కూర్చో కూర్చోమ్మా. ఐఎమ్ సారీ, వీఆర్ ఆన్ ఏ హాలిడే మూడ్. ఎందుకు అనవసరం ఇంకొకళ్ళ కోసం? తిను. నాకొద్దు. తినమ్మా. వద్దంటే పోవే. నేనెందుకు కడుపు మార్చుకోవాలి? నీకోసం నేను పస్తులు ఉండాలా? చూడు. లేత పరువమా, ఓడిపోని ప్రణయమా, ఎదుట ఉంది దూరమా, ఎదలకింత భారమా, నిన్ను తాకు చూపులే నిన్న కాని రేపులై, అంటుకోని రెప్పల కంటి చంటి పాపలై, చెలియ ముఖము తగిలి దిశలు గలిగే ఉదయమాయని, ఉన్నదే చంటలే నీవు నేను ఎవరు, ఏ పోరెడ
నిమిషం కలవు లేవుల కౌగిలిలో చేరనా తలపులో పిలుపులో ఊగినాను వాంఛనై. ఓరొక మాయా పువ్వు కాదు మాయా పొన్నలు విరిసే వయసు గాలి వీచే ఓరొక మాయా పువ్వు కాదు మాయా పొన్నలు విరిసే వయసు గాలి వీచే హలో. నేను రాజ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఓ, రాజ్ టీవీ నుంచా? మళ్ళీ ఇంటర్వ్యూనా? ఓకే రండి, ఈసారి అదర కొడతాను, ఎవరి ప్రాబ్లం లేదు. ఎవరు ప్రాబ్లం అనుకుంటున్నారు? తెనాలా? తెనాలి వల్ల నాకు ప్రాబ్లం ఎందుకుంటుంది? ఈజ్ మై పేషెంట్, ఏ గొడవ లేదు. మరెందుకు సార్ అతన్ని పోలీస్ స్టేషన్ లో వదిలేశారు? పో, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? మాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మాకొచ్చిన మెసేజ్ వేరే టీవీ వాళ్ళకి వచ్చుంటే చీల్చి చెండాడేవాళ్ళు. అప్పుడు మీ ఇమేజ్ పోతుంది, మా ఇమేజ్ పోతుంది. పాపం తెనాలి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు? పోలీస్ స్టేషన్ లో నేను తీసుకెళ్లి వదిలింది అదే ట్రీట్మెంట్. ఓ, ఇట్స్ ఎ ట్రీట్మెంట్. యా, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రీట్మెంట్. మీకే తెలుసు కదా, తెనాలికి ఏది చూసినా భయం అని. పోలీసులు అంటే ఇంకా భయం. అందుకే జస్ట్ ఊరికే ట్రీట్మెంట్ కోసం పోలీస్ స్టేషన్ లో వదిలేను. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. ఓకే ఇట్స్ ఆల్ రైట్. తర్వాత సార్, మేము కొడైకెనాల్ వచ్చే పనుంది. ఒక టీవీ సీరియల్ విషయంగా అక్కడికి వచ్చినప్పుడు మీతో ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవచ్చుగా? ఓకే, మోస్ట్ వెల్కమ్. ఎప్పుడు? అది ఎనీ టైం, ఎప్పుడైనా రావచ్చు. వస్తే తెనాలి ఉంటాడుగా? తెనాలి ఉంటాడు. తెనాలి ఇక్కడే ఉంటాడు. వాడెక్కడికి వెళ్తాడు? హీస్ మై పేషెంట్. రండి, ఎప్పుడైనా రండి. నేను వాడిని తీసుకురావడానికే పోలీస్ స్టేషన్ బయలుదేరుతున్నా. మీరు ఇచ్చినట్టు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వేరే డాక్టరే లేరు సార్. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్. ముందు నేను పరిగెడుతున్నానండి, నా వెనక ఆ కుక్క వెనక ఆ అమ్మాయిలు రేస్ అయిపోయిందండి. అందరికీ పెద్ద కన్ఫ్యూజన్, కప్పు ఎవరికి ఇవ్వాలి, తెనాలికా కుక్కకా అమ్మాయిలకా? అది రండి డాక్టర్, రండి కూర్చోండి. ఏమిటి విషయం? నేను ఇతన్ని మీరేం చెప్తారో నాకు తెలుసు సార్. మీరు ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా ఇది జరగదు. నువ్వు కూర్చో. ఎందుకంటే మీరిచ్చిన కంప్లైంట్లో ఇతను మానసిక రోగి అని రాశారు. మానసిక రోగిని సెల్లో పెట్టడం కుదరదు, కొట్టడం కుదరదు. అది కాదు ఇన్స్పెక్టర్. ఇప్పుడు ఇతన్ని అతనే వైజాగ్ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కొంతసేపట్లో వ్యాన్ వస్తుంది. వ్యాన్ వచ్చేలోపు మేము మాట్లాడుకున్నావా, ఒకటే జోకులు, కామెడీ, నవ్వులు. స్టాప్ ఇట్. ఏంటి, అతను పంపిస్తానంటున్నాగా? ఎక్కడికి పంపక్కర్లేదు ఇన్స్పెక్టర్, నేనే అతను తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటి సార్, ఏమంటున్నారు? మానసిక రోగి అన్నారు, హత్య చేస్తాడు అన్నారు. హత్య చేస్తాడు, చెయ్యొచ్చు, ఇఫ్ దట్స్ ఆల్. అది నేను అబద్ధం చెప్పాను. ఏంటి, అబద్ధం చెప్పారా? ఎందుకు అబద్ధం చెప్పారు? పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ చెవిలో పూలు పెట్టుకున్నారా? ఏమనుకుంటున్నారు? ట్రీట్మెంట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మై ట్రీట్మెంట్. ఓకే లే. నేను మీకు నా మనసు విప్పి ఓ మాట చెప్పాలి. ఇక్కడ ఏమీ చెప్పక్కర్లేదు, రా. డాక్టర్, మీరు మామూలు డాక్టర్ కాదు, దైవ వైద్యులు, వైద్యేశ్వరులు. మీకు ఒక గుడి కట్టి ఆ గుడి గోపుర కలశానికి పాలు పోసి డికాషన్ వేసి చక్కెరేసి కలిపి. కాదు, అది కాఫీ. నేను చెప్పేది కుంభాభిషేకం. సరే వదిలే. అలా వదలకూడదండి. మీరు నన్ను పోలీస్ స్టేషన్లో వదిలేసరికి ఎందుకో తెలియక అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. కానీ ఇప్పుడే అర్థమవుతోంది మీరు చేసే ప్రతి పని ట్రీట్మెంట్ అని. ఏమైంది డాక్టర్? ఇది ట్రీట్మెంట్ కాదు, వీపు దొరదగా ఉంది. గోకమంటారా? వద్దు. సరే, ఈ శూలంతో గోక్కోండి. మీరు గోక్కోవచ్చండి, మీరు దైవం, నేను మనిషి, నేను గోక్కుంటే పాపం. చంపేస్తాను. ఇది కూడా ట్రీట్మెంట్. ఎస్, ట్రీట్మెంట్.
తెనాలి ఇందులో బట్టలున్నాయి, ఈ కవర్లో డబ్బుంది. నువ్వు మీ ఊరెళ్ళిపో. అయ్యో ఏంటి వదినా మీరు పార్టీ మార్చేశారు? మారలేదు, నేనెప్పుడు ఆయన పార్టీనే. అవును తెనాలి, నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళిపో, నేను అక్కడికి వచ్చి కలుస్తాను. అబ్బా నువ్వునా? నేను అడుగుదాం అనుకున్నాను డాక్టర్, మీరే అడిగేశారు. ఏమైంది మీ అందరికి? వైజాగ్ పంపించడానిక నేను ఇంత కష్టపడి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చింది? ఇదే, ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. తెనాలి మీద ఎంత కోపం లేకుంటే జానకి మీద అంత మండిపడతారు. వద్దు, అతనికి ట్రీట్మెంట్ వైజాగ్లోనే చేయండి, వెళ్ళనివ్వండి. నేనెందుకు అరిచాను? ఎందుకు? ఇప్పుడు తెనాలికి ఏం కాదు, నేను చేయబోయేది ట్రీట్మెంట్ అని ముందే తెలిస్తే ఇది వెళ్ళి అతనికి చెప్పేస్తుంది. వాళ్ళిద్దరూ థిక్ ఫ్రెండ్స్ కదా, అందువల్ల నేను చేసే ట్రీట్మెంట్ చెడిపోతుంది కదా. అప్పుడు ఇతనికి పోలీసుల మీద ఉన్న భయం పోతుందా? దట్ ఈస్ వై ఐ షౌటెడ్. అంటే మరి నా మీద కోపడిందంతా యాక్టింగ్. ఈ చెయ్యి గిలేశారు, ఇప్పుడు ఈ చెయ్యి.